హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముఖ్య హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ ఒక పర్పస్ మీద అయితే రన్ అవుతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. అదేంటో దాని గురించి అయితే మనం ఇలా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ మధ్యలో మనం సినిమాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాము, చాలా రకాలుగా తీస్తున్నారు. అవి తీసిన వాటిల్లో కూడా మనకు యూత్కి అనేది ఒక మంచి మెసేజ్ లాంటిదైనా లేకపోతే ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాంటిదైనా ఈ మధ్యలో అసలు ఒక్క సినిమా కూడా కనిపించలేదు. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు. ఒక స్టూడెంట్ ఎంత సఫర్ అవుతాడో, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఎట్లా సఫర్ అవుతాడు, మిడిల్ క్లాస్ బాయ్స్ ఎంత సఫర్ అవుతారో అమ్మాయిలు కూడా అంతే సఫర్ అవుతారు, వాటి గురించి చూపెట్టడం కానీ ఇట్లాంటి డీటెయిలింగ్గా ఉన్న సినిమాలు ఈ మధ్యలో చాలా తక్కువ ఉన్నాయి. అంటే అసలు ఈ మధ్యలో అయితే అట్లాంటి సినిమా అయితే నేను చూడలేదు వాస్తవానికి. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ఏం అందరితో రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఫ్రెండ్స్ మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉన్నది ఫ్రెండ్స్, రెడీ చేసి కంప్లీట్గా రైటింగ్తోని కంప్లీట్గా రాసుకొని దాన్ని ఎంత డీటెయిలింగ్గా రాసినో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఆ సినిమాలో మనం 4-5 విధాలుగా ఏదైతే సినిమాని తీసుకొని పోవాలో అన్ని విధాలుగా అయితే నేను రాసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లాంటి టైంలో స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కానీ అట్లాంటి సినిమా పడితే కానీ ఒక ఆలోచన మేరకు హెల్ప్ అవుతుంది అని చెప్పి నా ఆలోచన. మన సినిమాలో ఒక 5 మెంబర్స్ బాయ్స్ ఉంటే ఒక 5 మెంబర్ గర్ల్స్ ఉంటారు ఫ్రెండ్స్. అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క సిచ్యువేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ సిచ్యువేషన్స్ మనం చూపిస్తున్నామో మనకు సినిమాలో ఎంత కామెడీ కావాలో అంత కామెడీ ఉంది. ఒక కామెడీ అయ్యే టైం కూడా సిచ్యువేషన్స్లో కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్లో కూడా మన సినిమా అనేది పర్ఫెక్ట్గా అయితే డిజైన్గా అయితే చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంకోటి, ఇదే సినిమాలో మనకు చాలా రకాలుగా ఎమోషన్స్ అయితే నేను డీటెయిలింగ్గా ప్రతి ఒక్కరికి డైలాగ్స్ కానీ అన్నీ కానీ పర్ఫెక్ట్గా అయితే రాసుకొని అయితే పెట్టిన ఫ్రెండ్స్. 5గురికి సమానంగా, ఇప్పుడు ఒక్కరికి తక్కువ కాదు ఒకరికి ఎక్కువ కాదు అన్నట్టు అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది, అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్గా కనిపిస్తాయి. చాలా తక్కువ ఏదైనా గ్యాంగ్ లాంటి సినిమా తీసినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని గడ తగ్గి ఉంటుంది, కానీ మన దాంట్లో అట్లా కాదు. ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీతోనే అయితే నేను రాసుకున్నా ఫ్రెండ్స్. ఒక 4 months అయితే కూర్చొని పర్టికులర్గా సినిమాని రాసుకొని దాన్ని ఫస్ట్ పెన్తో రాసుకొని దాని తర్వాత సిస్టంలో టైప్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొన్ని మార్పులు చేయాలని చెప్పి నాకే అనిపించి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక 4-5 సార్లు మంచిగా మొత్తానికైతే సినిమాని అయితే బయటకు అయితే తీసిన ఫ్రెండ్స్. స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా బౌండెడ్గా రెడీగా ఉన్నది. ఎవరికైతే హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా అయితే కామెంట్స్లో అయితే నాకు హెల్ప్ చేస్తామని చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇంకోటి, మన సినిమాలో చాలా రకాలుగా ఏవైతే క్యారెక్టర్స్ రన్ అవుతూ ఉంటాయో ప్రతి సీన్ టు సీన్కి కనెక్షన్ అనేది ఉంటుంది. మన చాలా సినిమాలలో చూస్తాం, ఒక సీన్ని కలపడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన సినిమా అట్లా కాదు. ఒక సీన్ నుండి ఒక సీన్కి వెళ్తుంది అని అంటే పర్పస్ఫుల్గా వెళ్తుంది అన్నట్టు. అది వెళ్ళడమే ఒక రీజన్తో వెళ్తుంది. సో దాని తర్వాత ఏమవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ ఎట్లుంటుందిరా బాబు అని చెప్పి ఒక టెన్షన్ ఉంటుంది, దాంతోపాటు నవ్వుడు కూడా ఉంటుంది. థియేటర్లకు వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సినిమా చూసి ఖచ్చితంగా జనాలు మంచి హ్యాపీ ఫీలింగ్తో అయితే బయటకైతే వస్తారు ఫ్రెండ్స్. నేను చాలా జాగ్రత్తగా చాలా క్లారిటీతోని ప్రతి వర్డ్ టు వర్డ్ కూడా నీట్గా అయితే రాసుకొని పెట్టుకున్నా. అండ్ నా సినిమా ఏదైతే ఉన్నదో ఈ కోట్లు పెట్టి జస్ట్ సాంగ్స్ తీస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఎవరైనా సరే జస్ట్ హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం నా సినిమాని నేను 10 లక్షల రూపాయలలో సినిమాని కంప్లీట్ చేస్తా. నాకు కెమెరాలు, నాకు కొంతమంది ఆర్టిస్టులని ఇట్లా నాకు డిజైన్ చేసిస్తే మాత్రం ఒక 10 lakh రూపీస్లో కాస్ట్యూమ్స్ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది, కొంతమంది సిటీ క్యారెక్టర్స్ ఉంటాయి. అట్లాంటి కాస్ట్యూమ్స్ కూడా నేను డిజైనింగ్ చేసుకొని పెట్టుకున్నా, ఎవరు ఎట్లుంటారు అని చెప్పేసి పక్కడబందీగా. ఒక 10 lakh రూపీస్లో మంచి సినిమా ఫ్రెండ్స్.
ఎట్లా అని అంటే అది చూసినప్పుడు అయితే ప్రశాంతంగా అయితే ఫీల్ అవుతారు. అట్లాంటి సినిమా అయితే నేను రాసుకుని అయితే పెట్టుకున్నా. అండ్ ఇదే సినిమాలో 2 పాటలు ఉంటాయి. ఆ పాటలు కూడా సపరేట్గా షూట్ చేయాలి. వాటికి మాత్రం 2 lakhs అయితే అవ్వచ్చు. ఎందుకనంటే అవి ఎంత మంచిగా తీస్తే జనాల లోపలికి అంత పర్ఫెక్ట్గా వెళ్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక సాంగ్ సినిమా కంటే రిలీజ్ అయితే ఆ సాంగ్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అయిందని మనం ఎట్లా అనుకుంటామో అట్లాంటి 2 సాంగ్స్ అయితే నేనే రాసుకున్నాను అన్నట్టు. అవి తీసి అప్లోడ్ చేసేస్తే చాలు. దాని తర్వాత మనం సినిమా అయితే చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం, కొత్త వాళ్ళు ఎవరైనా సరే నేను మంచిగా ఆడిషన్ పెట్టుకొని తీసుకోవాలన్న ఆలోచన అయితే నాకున్నది. సో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కాంటాక్ట్ అయితే చేయండి. మీకు కనిపిస్తుంది కదా కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. నేను హెల్ప్ చేస్తా, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గరకు పంపిస్తాను అని చెప్పి మీకు ఆలోచన ఉన్నా కూడా నాకైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మన స్క్రిప్ట్ మీద అయితే నమ్మకం ఉన్నది. మీరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇట్లనే మన ఛానల్ని చూస్తూ ఉండండి. షేర్ చేయండి వీడియో. ఎవరికి వెళ్తే నాకు లాభం అవుతుందో, ఒక సినిమా బయటికి రాగలుగుతుందో అని చెప్పి మీకు ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా నేను పెడతాను నా స్క్రిప్ట్తోనే పట్టుకొని. ఆ స్క్రిప్ట్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.